మీ యొక్క ల్యాప్టాప్ స్లోగా పనిచేస్తుందా? దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక విధంగా మన ల్యాప్టాప్ స్పీడ్ని పెంచవచ్చు అనమాట. అది ఎలాగో ఇవాల్టి వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. అలాగే దానికి సంబంధించిన పార్ట్ కూడా మీకు ల్యాప్టాప్లో మార్చి చూపిస్తాను. ల్యాప్టాప్లో ఏదైనా హార్డ్వేర్ మార్చేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏది ఎలా ఉపయోగపడుతుంది, లోపల ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకున్నట్లయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే ల్యాప్టాప్ కొన్నప్పుడు బాగానే పనిచేస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అది అలా మెల్లమెల్లగా స్లో అవ్వడం మనం గమనించవచ్చు. అలాగే ఇప్పుడు వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ బట్టి కొత్తగా వచ్చే యాప్స్ వల్ల కూడా మనకి ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతూ ఉండడం వల్ల కూడా ల్యాప్టాప్ యొక్క స్పీడ్ రోజు రోజుకి తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎందుకు? అప్లికేషన్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి. అలాగే ఇంటర్నెట్ అనేది కంటిన్యూ కనెక్ట్ అయి ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని విండోస్ అప్డేట్ జరుగుతున్నప్పుడు స్లోగా ఉంటుందన్నమాట. ఇవన్నీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. మరి హార్డ్వేర్ పరంగా మనం ఏ విధంగా అప్గ్రేడ్ అయితే కంప్యూటర్ యొక్క స్పీడ్ని పెంచొచ్చు అనే దాని గురించి ఈరోజు టాపిక్ చూడండి. ప్రతి కంప్యూటర్లో ఇంతకుముందు మెకానికల్ హార్డ్ డ్రైవ్ అనేది ఉపయోగించేవాళ్ళం అనమాట. దాంట్లో ఎక్కువగా లోపల ఇంటర్నల్ పార్ట్స్ తిరుగుతూ ఉండడం వల్ల దాని యొక్క స్పీడ్ అనేది ఇప్పుడున్న ఎస్ఎస్డితో పోల్చుకున్నట్లయితే తక్కువనే చెప్పాలి. మీ యొక్క ల్యాప్టాప్లో ఈ విధంగా హార్డ్ డ్రైవ్ కనుక ఉన్నట్లయితే దాని బదులు మీరు ఎస్ఎస్డిని యూజ్ చేయడం వల్ల ఒక రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే మీకు ఎస్ఎస్డీస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి హార్డ్ డ్రైవ్ కంటే ఎస్ఎస్డి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ల్యాప్టాప్ లోపల మెకానికల్ హార్డ్ డ్రైవ్ బదులు ఎస్ఎస్డిని మనం ఇన్స్టాల్ చేయడం వల్ల దాని యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏ యాప్స్ ఓపెన్ చేసినా లేదా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. అలాగే ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు కూడా, డేటా కాపీ చేసేటప్పుడు కూడా ఇంకా ఫాస్ట్గా మనం కాపీ చేయొచ్చు. మా రిలేటివ్స్లో ఒక అబ్బాయికి ల్యాప్టాప్ నా దగ్గర తీసుకొచ్చారు. అది చాలా స్లోగా ఉంది అని చూస్తే నిజంగా అది చాలా స్లోగా ఉంది. నేను ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేశా, ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు అనమాట. సో అప్పుడు నేను సజెస్ట్ చేశాను ఏంటంటే దీంట్లో లోపల ఒక ఎస్ఎస్డి సపోర్ట్ ఉంటే కనుక మనం వెంటనే ఎస్ఎస్డిని ఇన్స్టాల్ చేసేద్దామని చెప్పేసి దానికోసమని అమెజాన్లో ఈ ఎస్ఎస్డిని అయితే పర్చేస్ చేశా. ఇది జిబ్రానిక్స్ కంపెనీ నుంచి వచ్చిన 256 GB M.2 NVMe SSD అనమాట. ఇది ఎందుకు పర్టికులర్ తీసుకున్నానంటే ఆ ల్యాప్టాప్ మదర్ బోర్డ్ మీద హార్డ్వేర్గా ఇది కాంపోనెంట్ సెట్ అవుతుంది అనమాట. అలాగే అదే ల్యాప్టాప్లో మనం ఎస్ఎస్డిని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అయితే ఈ విధంగా 2.5 ఇంచ్ ఉండే ఎస్ఎస్డిని, సాటా ఎస్ఎస్డిని మనం ల్యాప్టాప్లో వేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్ని తీసేసి ఇది ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్ని కూడా ఉపయోగంలో పెట్టాలనే ఉద్దేశంతో నేను M.2 SSDని సజెస్ట్ చేశాను. అయితే ఇక్కడ నార్మల్ ఎస్ఎస్డితో కంపేర్ చేస్తే M.2 SSD యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎస్ఎస్డి సాటా ఎస్ఎస్డిలో మీకు 500 MB/s రీడ్ అండ్ రైట్ యావరేజ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ జిబ్రానిక్స్లో పర్టికులర్గా నేను ఎందుకు చూస్ చేశానంటే మిగతా ఎస్ఎస్డీస్తో పోల్చుకున్నట్లయితే దీని యొక్క రీడ్ స్పీడ్ 1900 MB/s ఉంది. అలాగే రైట్ స్పీడ్ వచ్చేసి 1000 MB/s ఉందన్నమాట. కాబట్టి నేను మొత్తం వెతికితే తక్కువ బడ్జెట్లో జిబ్రానిక్స్ M.2 SSD అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. దాని తర్వాత ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఆ ల్యాప్టాప్లో ఇదే ఎస్ఎస్డీలో ఇన్స్టాల్ చేసి చూపిస్తా. ఓకేనా? మరి లేట్ చేయకుండా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ మొత్తం స్క్రోల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాను. జస్ట్ బ్యాక్ పోర్షన్ ఓపెన్ చేస్తా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ పోర్షన్ ఇది. ఇక్కడ మీరు చూడండి, ఇది ర్యామ్ స్లాట్ అంటారు. ఆల్రెడీ ఒక ర్యామ్ ఫిక్స్ అయ్యి ఉంది. అవసరం అనుకుంటే ఇంకొక ర్యామ్ స్లాట్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇటువైపు ఇంకో ర్యామ్ని ఇన్స్టాల్ చేయొచ్చు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఒకవేళ ల్యాప్టాప్ స్లోగా ఉంటే కనుక ర్యామ్ కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ల్యాప్టాప్లో ఆల్రెడీ 4 GB ర్యామ్ ఉంది. మరొక 4 GB లేదా 8 GB వేసి కూడా ఈ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ని మీరు పెంచుకోవచ్చు. సో మీ దగ్గర ఉండే ల్యాప్టాప్లో కూడా 2 స్లాట్స్ ఉంటే మీరు ఇంకొక ర్యామ్ని ఇన్స్టాల్ చేసి కంప్యూటర్ స్పీడ్ని పెంచండి. లేదంటే ర్యామ్ స్లాట్ ఉందనుకో, ఈ ర్యామ్ తీసేసి ఈ ప్లేస్లో డబల్ సైజ్ ర్యామ్ ఇందులో మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ర్యామ్ కొత్తగా పర్చేస్ చేసినప్పుడు కూడా హార్డ్వేర్ మనం చూసుకొని పర్చేస్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఇన్ కేస్ మనకు అవసరం అనుకుంటే ఇంకొక ర్యామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇదేమో హెచ్పి నోట్బుక్ ల్యాప్టాప్ అనమాట. ఈ ల్యాప్టాప్కి మెకానికల్ హార్డ్ డిస్క్ ఇవ్వడం మీరు గమనించవచ్చు. ఇది 2.5 ఇంచ్లో ఉండే మెకానికల్ హార్డ్ డ్రైవ్, సాటా మెకానికల్ హార్డ్ డ్రైవ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ మీకు సాటా పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇదే విధంగా ఫిక్స్ అయ్యి చూడండి, సేమ్ సైజులో ఉంది. అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది ఎస్ఎస్డి, ఇదేమో మెకానికల్ హార్డ్ డ్రైవ్. ఇది తీసేసి ఈ ప్లేస్లో 2.5 ఇంచ్ ఎస్ఎస్డిని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుద్ది, ఈ ల్యాప్టాప్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ల్యాప్టాప్లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి M.2 NVMe SSD వేసుకోవడానికి ఒక స్లాట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఒకవేళ M.2 స్లాట్ లేదనుకోండి ఇందులో, అప్పుడు మనకి తప్పదు, ఇది తీసేసి ఈ విధంగా 2.5 ఇంచ్ ఎస్ఎస్డిని, సాటా ఎస్ఎస్డిని ఇక్కడ మనం వేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను అమెజాన్లో తెప్పించిన ఈ జిబ్రోనిక్స్ ఎస్ఎస్డిని ఫస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తా. చూడండి బాక్స్ మాత్రమే పెద్దది, మిగతాదంతా చిన్నదే. చూడండి ఫ్రెండ్స్, ఇది M.2 SSD అనమాట. ఇక్కడ మీరు నాచ్ కూడా గమనించవచ్చు. ఇది సైజ్ వచ్చేసి 256 GB స్టోరేజ్ అయితే కలిగి ఉంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉండడంతోనే దీన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. వీటి తాలూకు లింక్ అలాగే బెస్ట్ ఎస్ఎస్డీస్ లింకు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ M.2 SSDని ల్యాప్టాప్లో ఇచ్చిన M.2 SSD ప్లేస్లో ఇన్స్టాల్ చేద్దాం. సింపుల్ ఏంది, పెద్దగా కష్టం ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు నాచ్ గమనించాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కనబడుతున్న నాచ్కి ఇలా జస్ట్ ఇన్సర్ట్ చేసి పుష్ చేయాలి అంతే. ఈ విధంగా పూర్తిగా ప్రెస్ చేసి ఇలా పెట్టి చూసారా, ఇక్కడ మీకు ఇక్కడ స్క్రూ ఇచ్చారు. జస్ట్ ఇప్పుడు మన స్క్రూ బిగించకపోతే ఏమవుతుంది, ఇది ఇలా పైకి లేచిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇలా పెట్టేసి ఈ ప్లేస్లో ఉండే స్క్రూని మనం ఫిట్ చేసేద్దాం. జస్ట్ మరీ ఎక్కువ టైట్ చేయొద్దు, థ్రెడ్స్ పోతాయి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎస్ఎస్డీని అయితే ఇన్స్టాల్ చేసాము. అండ్ ఎస్ఎస్డి పైన ఇచ్చిన ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో తీయకూడదు, వాళ్ళు తీసేస్తే ఇది వారంటీకి వర్తించదు. చూడండి, ఈ విధంగా చిన్న స్టోరేజ్ డివైస్ని మనము ఇన్స్టాల్ చేయడం వల్ల ఒకటి ల్యాప్టాప్ యొక్క స్పీడ్ పెంచడమే కాకుండా దీంట్లో ఉండే ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కింద వాడుకోవచ్చు అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ల్యాప్టాప్ని ఆన్ చేసి చూద్దాం. దాని తర్వాత ఈ ఎస్ఎస్డిలో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే Windows 10 కానీ Windows 11 కానీ ఇన్స్టాల్ చేద్దాం. దాంతోపాటు ఈ హార్డ్ డిస్క్ని కూడా స్క్రీన్ పైన చూపిస్తా. ఇప్పుడు మన ఈ ల్యాప్టాప్లో OS ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానికి పోర్టబుల్ పెన్ డ్రైవ్ని ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను. దాని తర్వాత పవర్ ఆన్ చేసి ఈ పోర్టబుల్ పెన్ డ్రైవ్ని బూట్ చేయాల్సి ఉంటుంది. F9 నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బూట్ మెనూ. ఈ బూట్ మెనూలో ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఇక్కడ కనెక్ట్ చేసాం కదా పోర్టబుల్ పెన్ డ్రైవ్, అది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, USB హార్డ్ డ్రైవ్ అండ్ అని చెప్పేసి ఉంది కదా, శాండ్ డిస్క్ అని చెప్పేసి, దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. పెన్ డ్రైవ్లో ఉండే ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని షో అవుతున్నాయి. నాకు కావాల్సింది Windows 10 కాబట్టి అది సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ కావడానికి బేసిక్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసా. ఇన్స్టాల్ నౌ ప్రెస్ చేస్తే సెటప్ స్టార్ట్ అయ్యి ప్రోడక్ట్కి అడుగుతుంది. నాకు అవసరం లేదు, టిక్ తీసేసి నెక్స్ట్ ఓకే అనమాట. ల్యాప్టాప్లో ఉండే హార్డ్ డ్రైవ్ ఎస్ఎస్డి రెండు కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నాయి చూడండి. హార్డ్ డ్రైవ్లో ఏవైతే వాల్యూమ్స్ ఉన్నాయో అంటే పార్టిషన్స్, వాటితో పాటు ఈ ఎస్ఎస్డీలో కూడా చూపిస్తున్నాయి. నేను ఇప్పుడు అన్ని పార్టిషన్స్ని 1 by 1 డిలీట్ చేసేస్తా. గుర్తుపెట్టుకోండి, హార్డ్ డ్రైవ్లో డేటా ఉంటే కనుక డిలీట్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, మనకి కంప్యూటర్లో ఉండే హార్డ్ డ్రైవ్ ప్లస్ ఎస్ఎస్డి రెండు కూడా చూపిస్తున్నాయి. హార్డ్ డ్రైవ్ కెపాసిటీ 931.5 GB అంటే 1000 GB. నెక్స్ట్ ఏమో ఎస్ఎస్డి 256 GB అనమాట. ఇక్కడ 256 GB ఉండే ఎస్ఎస్డిలో కొత్త పార్టిషన్ క్రియేట్ చేయాలి. దానికి నేను న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసా. ఇప్పుడు అదేమో ఇంతవరకు అన్అలొకేటెడ్గా ఉంది, ఇప్పుడు కొత్తగా ఒక పార్టిషన్ కింద క్రియేట్ అయిందనమాట. ఓకే, ఇనిషియలైజ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని డ్రైవ్స్ అయితే షో అవుతాయి. అందులో ప్రైమరీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మాట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఫైల్స్ అన్నీ కూడా కాపీ అవుతుందన్నమాట. ఇక్కడ 100% అయినంత వరకు వెయిట్ చేయాలి. దీనికి ఒక ½ an hour లేదా 10 minutes, అది సిస్టమ్ యొక్క హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తా. స్క్రీన్ మీద కనబడుతున్నట్టు చేయండి. ఇలా రీజన్ సెలెక్ట్ చేసి ఎక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కీబోర్డ్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే కనెక్ట్ చేయండి, లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ పైన క్లిక్ చేయండి.
సో నాకు వైఫై అందుబాటులో ఉంది కాబట్టి వైఫై పాస్వర్డ్ ఎట్లా ఇచ్చి ఓకే చేసిన. కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కంప్యూటర్కి ఒక పేరు పెట్టేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అవసరం అయితే ఇవ్వచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏవైతే ఎనేబుల్ ఉన్నాయో అవన్నీ ఉంచండి, లేదంటే డిజేబుల్ చేసేయండి అన్నీ. ఈ ఎక్స్ట్రా సెట్టింగ్స్ నాకు అవసరం ఉంది అనుకుంటున్నాను కాబట్టి డిజేబుల్ చేసి యాక్సెప్ట్ చేశాను. అండ్ అలాగే ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ నాకు అవసరం లేదు. నాట్ నౌ ప్రెస్ చేసి కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా ఫినిష్ అయిన తర్వాత విండోస్లో డెస్క్టాప్ మనం చూడొచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్లో చెక్ చేద్దాము 2 డ్రైవ్స్ ఉన్నాయో లేదో. ఇక్కడ చూడండి లోకల్ డిస్క్ సి అని చెప్పేసి ఓన్లీ SSD స్టోరేజ్ మాత్రమే చూపిస్తుంది, హార్డ్ డ్రైవ్ అనేది చూపించట్లేదు. దానికోసం నేను దిస్ పీసీ పైన రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్లోకి వెళ్తున్నాను. ఇందులో డిస్క్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిస్క్ 0 డిస్క్ 1 చెప్పేసి ఉంది కదా. డిస్క్ 0 కెపాసిటీ 900+ GB ఉంది, అంటే ఇది హార్డ్ డ్రైవ్ 1000 GB హార్డ్ డ్రైవ్. ఇక్కడ ఈ 1000 GBని కొత్త డ్రైవ్గా క్రియేట్ చేయాలి. సో న్యూ సింపుల్ వాల్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏం మార్చట్లేదు. ఫినిష్ చేస్తే మొత్తం హార్డ్ డ్రైవ్ అంతా కూడా ఫార్మాట్ అవుతుంది. చూడండి న్యూ వాల్యూమ్ D అని చెప్పేసి ఒక కొత్త డ్రైవ్ మన కంప్యూటర్లో క్రియేట్ అయ్యిందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ పీసీలో న్యూ వాల్యూమ్ D అని చెప్పేసి. ఇందులో మనం ఇక్కడ పర్సనల్గా ఎక్స్ట్రా డేటా అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ల్యాప్టాప్లో SSDని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా లోడ్ చేయాలి, సిస్టమ్ అప్గ్రేడ్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.